పోసాని ఉదంతం చెప్తున్న రాజకీయ నాయకులకు చెప్తున్న గుణపాఠం ఏమిటి? ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీకృష్ణ గారు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ రాజకీయ నాయకులకి ఒక చక్కటి మంచి ఉదాహరణగా ఈ కేసుని అందరూ చర్చించుకుంటున్నారు. సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనకి బెయిల్ దక్కడంతో ఆయన బయటకు వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన కూటమి నేతలు, అంటే ప్రస్తుత కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు, సోషల్ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తే అతనికి మీద సుమారు 19 కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది. ఈ 19 కేసుల్లో ఆయన మీద పెట్టిన సెక్షన్లు కనుక మనం చూస్తే ఖచ్చితంగా మనకు ఒకటి తెలుస్తుంది. ఏ సెక్షను పెడితే బయటికి రాకుండా లోపల ఉంటారని గమనించి పోలీసు వారు కొన్ని సెక్షన్లని, అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్లు కనుక పెడితే ఖచ్చితంగా రిలీజ్ అనేది రావడానికి చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా ఒకే విషయం మీద చాలా దిక్కళ్ళ కేసులు పెడితే మరి ఆ కేసులన్నిట్లో మరి బయటికి రావాలంటే ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక దానికి అదే విషయానికి సంబంధించిన కేసు అయినా కూడా మళ్ళీ అక్కడ బెయిల్ తీసుకోవాల్సి వస్తుంది. సుమారు 19 కేసులు నమోదైనవి. కొన్ని కేసులు అతను బెయిల్ పొందినప్పటికీ 35 క్లాస్ 3 BNS కింద ఏదైతే కేసులు ఉన్నాయో పెండింగ్లో ఉన్న చట్టపరమైన చర్యలు అతన్ని నిర్బంధాన్ని పొడిగించాయన్నమాట. మరి ఆయన ఏమంటే కుట్రపూరితంగా నా మీద ఈ కేసులు పెట్టారని ఆయన అంటుంటే కొన్ని ఎంపిక చేసి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇలా కేసులు పెట్టారు, చట్టవిరుద్ధ కేసులు అని ఎంత పోరాడుతున్నా మరి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒకటే ఒక కంటెన్షన్ ఏంటంటే ఇంత నేరం చేశాడు, సెక్షన్లు పెట్టాము, పరిశోధనలు ఉన్నాయి కాబట్టి నీకు బెయిల్ ఇవ్వటం లేదు. మరి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్లు ఏదైతే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు ఉన్నాయో, సెక్షన్లు ఉన్నాయో, అటువంటి వాటిని ఈ పర్టికులర్ కేసులో ఈయన మాట్లాడినటువంటి మాటల వల్ల అట్రాక్ట్ చేసేదానికి లేదని ఒక తీర్పు కోర్టులు ఇచ్చిన తర్వాత ఈయన బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ని రోజులు ఆయన లోపల ఉండటానికి ఇలాంటి సెక్షన్లు ఎవరు పెట్టారో ఆ పోలీసుల మీద మటుకు తగు చర్యలు అనేది పట్టలేదు. కారణం కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవటం లేదు. ఎందుకు అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ కారణం ఏంటో చెప్పాలి. వాళ్ళు చెప్పలేకపోతున్నారు, చెప్పటం లేదు, చెప్పరు కూడా. అందువల్ల ఎవరైతే పోలీస్ ఆఫీసరు మన కొన్ని చట్టాల్లో ఉన్నాయి, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ వల్ల ఇబ్బందులు కలిగిన వాళ్ళు కనుక ఫిర్యాదు చేస్తే అది నిజమని తేలితే పోలీస్ ఆఫీసర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో అలా తీసుకుంటారని నేను అనుకోవటం లేదు. అయినా కూడా రాజకీయంగా చూసినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ముఖ్యమైన విషయం మనకు తెలిసేది ఏంటంటే ఇలాంటి మాటలు దుర్భాషలాడుతూ నాయకుల్ని మరి విమర్శిస్తే, విమర్శని దాటి అసభ్యంగా మాట్లాడితే ప్రభుత్వాలు మారే అవకాశం ఉన్నప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు ఇలాంటి కేసులు పెట్టి నిర్బంధించి కష్టాలకు గురి చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా కేసులు పెడతారేమో అనే ఒక అనుమానం, లేకపోతే ఒక అప్రిహెన్షన్, భయం కూడా నాయకుల్లో వచ్చింది. కాబట్టి రాజకీయంగా ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్ స్వాతంత్రం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రైట్ టు స్పీక్ లేదు. కాబట్టి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రాపర్గా కనుక వాడకుండా ఉంటే, దుర్భాషలాడుతూ దుర్మార్గంగా మాట్లాడితే తగు చర్యల్లో ఆ రాజకీయంగా మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది అని పోసాని మురళీకృష్ణ యొక్క కేసు మనకు తెలియజేస్తుంది. నమస్కారం.